నోట చూసిన ఈ మాట కంఠస్వాక్యంగా వారికి వచ్చేసి ఉంటుంది. కల్లో లేపిన వారు చెప్పగలిగినటువంటి వాక్యం ఏదైనా ఉందంటే నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని. ఇంకా ఆలోచన చేస్తే డిసెంబర్ 25వ తారీఖు వచ్చేటప్పటికి మనం ఇంకా లెగక ముందే 4 గంటలకి బండ్ల మీద తిరిగి అందరి ఇంట్లో కాడ బయట స్టిక్కర్స్ అంటించేస్తారు. ఏమనంటే నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మొట్టమొదటి శుభవర్తమానం ఎవరికయ్యా తెలిసిందంటే ధనికులకు తెలియలేదు, అధికారులకు తెలియలేదు, పోలీసు వారికి తెలియలేదు, మతాధిపతులకు తెలియలేదు, ఒక రాజ్య సింహాసనంలో కూర్చున్నటువంటి రాజుగారిగా వర్తమానం తెలియలేదు. కానీ ఒక పేదవాళ్ళుగా ఏదో మందని కాచుకుంటున్నటువంటి వారుగా రేపు ఉందా లేదా అనేది కూడా తెలియనటువంటి విధంగా ఉన్నటువంటి వారికి యేసయ్య వార్త తెలిసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రావాలంటే ఏ రాజుగారి గృహంలోకి వెళ్ళవచ్చు, ఆయన రావాలంటే ఏ రాజ్యాధిపతులకు ఇంట్లోకి వెళ్ళొచ్చు, ఏదో మతాధిపతుల ఇంట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఆ వర్తమానం తెలియజేసింది మొట్టమొదటి ఎవరికయ్యా అంటే వాళ్ళు బిక్కుమంటూ రాత్రికాల సమయంలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి వారికి తెలిసిన వార్త, మీ కొరకు యేసయ్య పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఈరోజు చెబుతున్నటువంటి సువార్త ధనికులకు కాదు. ఈ రోజు నేను చెబుతున్నటువంటి సువార్త కేవలం ఏదో ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, రాజ్యాధిపతులకు కాదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా బిక్కుమంటూ భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో రాత్రి కాలంలో కూడా డ్యూటీలు చేస్తూ, రాత్రి కాలంలో ప్రయాసపడుతూ, ఏ మాత్రం కూడా ధైర్యం లేక, ఏ మాత్రం కూడా ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఎవరైనా ఈ స్థలంలో కూర్చుని ఒకవేళ ఉంటే నేను అంటున్నాను, నీ కొరకే నా యేసయ్య పుట్టి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఎవరి కోసం యేసయ్య పుట్టాడు? ఎవరికి ఆ వార్త తెలిసింది? చెప్పండి. గొర్రెల కాపరికి తెలిసింది. తన ప్రజలకు తెలియలే, తన ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. అది అంత మెయిన్ వేరు. అసలు ముందు ఎవరికి ఆ శుభవర్తమానం తెలియజేయబడిందంటే, శుభవర్తమానం ఎవరికి తెలియజేశారు చెప్పండి? గొర్రెల కాపరులకంట. ఏమండి, ఎవరైనా గొర్రెలు కాచుకునేది పట్టపగలో మట్టి మధ్యాహ్నమో కాచుకోవాలి, కానీ రాత్రులు కాచుకుంటున్నారు. మరి రాత్రుల్లో కాచుకుంటున్నప్పుడు చెప్పండి, ఏ పక్క నుంచి ఏ పాము వస్తుందో తెలీదు, ఏ పక్క నుంచి ఏ ఎలుగుబంటి వస్తుందో తెలీదు. ఎలాంటి బిక్కుమంటూ భయోందలకరమైన పరిస్థితుల్లో మరి ఎందుకు పగల కాచుకుంటలేదో, రాత్రి మాత్రమే ఎందుకు గొర్రెలు కాచుకుంటున్నారో మనకు తెలియదు. కానీ అలాంటి వారికి ఒక శుభవర్తమానం తెలిసింది. ఏమన్నా తెలుసా? యేసయ్య నీ కొరకు పుట్టి ఉన్నాడు అనండి. యేసయ్య నా కొరకు పుట్టి ఉన్నాడు అనండి. అందరూ పక్కల వైపు చూసి చెప్పండి, యేసయ్య నీ కొరకు పుట్టి ఉన్నాడు అనండి. నామకం వైపు కాదు, పక్కల వైపు చూసి చెప్పండి. చెప్పారా? అందరూ చెప్పారా? ఎవరి కొరకు పుట్టాడమ్మా అనండి. నా కొరకు అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు క్రిస్మస్ అంటే ఏంటో ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ భయోందోళనకరమైన పరిస్థితుల్లో భయం పోవాలంటే, ధైర్యం రావాలంటే, కష్టాలు పోవాలంటే, ఇబ్బందులు తీరిపోవాలంటే, సమస్యలు తీరిపోవాలంటే ఒకటి మీరు గుర్తుంచుకోండి, యేసయ్య పుడితేనే, యేసయ్య వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. అందుకే మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఏంటి అనండి. అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా క్రిస్మస్ అంటే ఏంటి అనండి. ఏంటి మొట్టమొదటిగా క్రిస్మస్ అని అంటే ఏంటి అంటే క్రీస్తు పుట్టడమే క్రిస్మస్ అనండి. అసలు క్రీస్తు పుట్టకుండగా, క్రీస్తు ఈ లోకంలోనికి రాకుండగా, పంపించబడకుండగా, ఆయన రాకుండగా అసలు ఎవరైనా క్రిస్మస్ జరుపుకునేవారా? అందుకే నేను ఏమంటున్నాను అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడం. ఆమేన్. మంచిగా ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడం. ఎవరిలో అయితే క్రీస్తు పుడతాడో, ఎవరిలో అయితే యేసయ్య వస్తాడో, ఎవరి హృదయంలో దేవుడు ఆకర్షించుకుంటాడో, ఎవరి హృదయంలో ఆయనకు చోటు ఉంటుందో, ఎవరి గర్భాన యేసయ్యను ధరిస్తాడో వారే క్రిస్మస్ చేసుకోవడానికి అర్హులు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనలో రాకుండా, యేసయ్య మనలో ఎదగకుండా, యేసయ్య మనలో ప్రవేశించకుండా, యేసయ్య మన హృదయంలో కొలువై లేకుండా హ్యాపీ క్రిస్మస్ అండి, మేరీ క్రిస్మస్ అని అంటే అర్థమేమీ లేదండి. అందుకే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే యేసయ్య మనలందరిలో పుట్టునుగాక. ఆమేన్. చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎవరిలో పుట్టారు? మరియమ్మ గర్భాన్ని ధరించాడు అనండి. మరియమ్మ ఎవరో ఒక స్త్రీ అనండి. ఆ స్త్రీ అంటేనే సంఘం. సంఘములో యేసయ్య పుట్టాలి. యేసయ్య పుడితేనే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఏంటంటే ఆయన పుట్టడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ నెల అంతట్లో ఎక్కడ చూసినా స్టార్లు, ఎక్కడ చూసినా మంచి హడావుడి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా చిన్నపిల్లల నాట్యాలు, స్కిట్లు, పాటలు, ఎక్కడ చూసినా క్రిస్మస్. ప్రత్యేకంగా యేసయ్యను ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం బోలు మంది. హల్లెలూయా. 256 దేశాల్లో 50 దేశాల్లో క్రిస్టియానిటీ ఉంటే 50 దేశాల్లో కూడా జరుగుతున్నది ఏంటో తెలిసి నెలలో క్రిస్మస్. దేవునికి స్తోత్రం.
ప్రపంచ పండుగలన్నింటిలో అసలైనటువంటి సిసలైనటువంటి పండగ, పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా కొన్ని పెద్ద పండుగలను పిలుస్తారు, కానీ పెద్ద పండుగలు కేవలం భారతదేశంలోనే జరుగుతాయి, కానీ ఈ క్రిస్మస్ మాత్రం ఏ దేశంలో అయినా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకే యేసు మనలో పుడితేనే క్రిస్మస్ అండి. అందుకే అర్జెంటుగా మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నాలో యేసయ్య పుట్టాలి, ఆమేన్. నాలోనికి యేసయ్య రావాలి, ఆమేన్. యేసయ్య వస్తేనే గానీ మన జీవితంలో మనం క్రిస్మస్ చేసుకోలేము. యేసయ్య మన జీవితంలోనికి వస్తేనే మన పరిస్థితులు, మన చరిత్ర అంతా కూడా దేవుడు మార్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పండి, క్రిస్మస్ అనగా ఏంటి? మొట్టమొదటిగా చెప్పండి, ఏంటి మొట్టమొదటిగా? క్రీస్తు పుట్టాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన ఎక్కడ పుట్టాడో ఒక మాట చదివిస్తాను చూడండి. లోకాసు వార్తలోనే మత్తయి సువార్త తీయండి, 2వ అధ్యాయం 5వ వాక్యం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యం. యోదయ దేశపు బెత్లెహేమా, 2:5 చదవండి. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలందరూ కూడా మీరందరూ శ్రద్ధగా వింటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వెంత మాత్రమును కూడా అల్పమైన దానివి కాదు. ఎందుకయ్యా నేను అల్పమైన దానివి కాదు అంటున్నావు అని అంటే, నీలో ఇశ్రాయేలీయులను పరిపాలించు రాజు పుడతాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతపు చరిత్ర మీరు చదవగలిగితే, ఇంటికి వెళ్ళి మీరు చూసుకోగలిగితే, ఈ ప్రాంతం చాలా చిన్నది, ఏమాత్రం కూడా విలువ లేదు, ఏమాత్రం కూడా పెద్దేమీ దీనికి పట్టింపు లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే పుట్టాడో దాని చరిత్ర మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పటి వరకు కూడా చిన్న ప్రాంతముగా, విలువలేనటువంటి ప్రాంతముగా, అల్పమైన దానిగా, విలువలేనటువంటి దానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఎవరు చూసినా, ఏ క్రైస్తవులు చూసినా, మంచిగా భక్తులు ఎదుగుతున్న వారిని ఎవరు అడిగినా చచ్చిపోయే లోపు ఒకసారి యెరూషలేము వెళ్ళొచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళొచ్చేయాలి? ఏం చూస్తాకి? ఇదే చూస్తాకి. మీకు ఎవరికైనా వెళ్దామని ఉందా? ఎవరికి లేదా? దేవునికి స్తోత్రం. వెళ్తాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. కొంతమందిగా ఉంది. చేతులు ఎవరెత్తారో వాళ్ళే వెళ్తారు. ఇది అయ్యగారు ఆమె అన్నారు, అయ్యగారు కూడా వెళ్దామని. దేవునికి స్తోత్రం. డబ్బులు కావాలా? దేవుడు సాయం చేస్తాడు. ఇంకా సింపుల్ మార్గం చెప్పిన, ₹1 ఖర్చులాగా వెళ్ళిపోవచ్చు బాగా భక్తి చేస్తే. యెరూషలేము కాదు, పరమేశ్వరుగా. దేవునికి స్తోత్రం. సరిగ్గా భక్తి చేయగలిగితే, ఖచ్చితమైనటువంటి భక్తి చేయగలిగితే, అసలు ఏంటిది ఏరోప్లేన్ కాదు, ఎక్కడ మేఘం ఎక్కేస్తాం. దేవునికి స్తోత్రం. అసలు ఏరోప్లేన్ కంటే పైకి తీసుకెళ్ళిపోతాయి. అది కావాలా, ఇది కావాలా? దేవునికి స్తోత్రం. అది కావాలి, ఇది కావాలా? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అప్పుడు దాకా విలువ లేదు అసలు ఈ ప్రాంతానికి. యోదయ దేశం అనగా, బెత్లెహేము అనగా చాలా చిన్న ప్రాంతం. ఇంకా బాగా చెప్పాలంటే రూతు గ్రంథంలోకి మీరు వెళ్ళిపోతే, రూతు గ్రంథంలో నయోమి గారి జీవితాన్ని మీరు పరిశీలిస్తే, ఆ పట్టణంలో అసలు కరువు వచ్చేసిందని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అలాంటి దేశం, అలాంటి ప్రాంతం, ఆ ప్రాంతం కరువు కలిగినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం అది. విలువలేనటువంటి, అల్పమైనటువంటి, చిన్నదానిగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అది. కానీ అలాంటి ప్రాంతంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టారో దాని చరిత్ర మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. అసలు అలాంటి ప్రాంతం ఈ రోజు టూరిస్ట్ ప్లేస్ గా పిలువబడుతుంది. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ₹లక్షల ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి. అలాంటి ప్రాంతంగా మారిపోయింది ఈ రోజు యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఎప్పుడైతే యేసయ్య నీలో పుట్టాడు అనుకో, ఒకవేళ నీ జీవితం చిన్నగా ఉందా, విలువలేనటువంటి విధంగా ఉందా, అసలు ఎవరో పట్టించుకున్నటువంటి విధంగా ఉందా, ఏ యోగ్యత గాని, ఏ అర్హత గాని నీ జీవితంలో అసలు కనబడట్లేదా, ఎవరు చూసినా చిన్నగా ఉందరా బాబు, ఈ ప్రాంతం ఏంటి, ఈ మనిషి ఏంటి, ఈ జీవితం ఏంటి, ఈ ఊరేంటి, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఎవరైనా ఉంటే, నీకు విలువ లేకుండా ఇంట్లో గాని, సమాజంలో గాని, సంఘంలో గాని ఎక్కడ ఒకవేళ విలువ లేకపోతే, ఈ రాత్రి ప్రభు ద్వారా నేను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, యేసుకు ఒకసారి మీలో చోటు ఇవ్వండి, ఆయనను ఆహ్వానించండి. యేసు ఖచ్చితంగా నీ చరిత్రలో యోదయ దేశపు మార్చినట్లుగా మార్చగలడు. ఆమేన్. ఆ బెత్లెహేము ప్రాంతం ఎలా అయితే మారిపోయిందో, మన జీవితపు విలువలు కూడా మన యేసయ్య మార్చగలడు. ఆయన వచ్చిందే మన కోసం కదా. అందుకే ఆయన నీలో పుట్టాలి, నాలో పుట్టాలి. ఇంకా ఆయన పశువుల సాలలో, పశువుల పాకలో లేడు. ఇంకాను
చాలా మంది క్రిస్మస్ సీజన్ వచ్చేటప్పటికి పశువుల పాకెట్టేస్తారు చాలా మంది. ఇంకా యేసుక్రీస్తు వారు పశువుల పాకలో లేరు. ఎక్కడ లేరు చెప్పండి, ఎక్కడ లేరు? ఉన్నాడు ఇంకాను? పశువుల పాకలో లేరు ఇంకా. ఆయన మన కోసం 2000 సంవత్సరాల క్రితమే పుట్టి చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవుడుగా ఆత్మస్వరూపుగా మన మధ్యనే సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి యేసును, సజీవం కలిగినటువంటి దేవుడిని, విమోచకుడిని నువ్వు ఒకసారి ఆహ్వానించండి, నీలోనికి రమ్మనండి. అప్పుడే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి చూడండి క్రిస్మస్ ని అంటే ఏంటో. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త త్వరగా తీయండి. మత్తయి సువార్త 2:11. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా క్రిస్మస్ అంటే ఏంటి అంటే మొట్టమొదటి క్రీస్తు పుట్టడమే క్రిస్మస్ అయితే, రెండవది క్రిస్మస్ అనగా బహుమానం. అనండి, చెప్పండి అందరూ మంచిగా చెప్పండి. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పండి. కూర్చున్న వాళ్ళు. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? బహుమానం. ఈ జ్ఞానుల గురించి మీకు ఒక మాట చెప్పాలంటే, ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానులు అంటే, వారి ఇంట్లో కాడ కూర్చుని వారి గ్రంథాలు పరిశీలిస్తూ చదువుతుండగా వారికి ఒక మాట తగులుతుంది. ఏంటంటే, పలానా రోజు పలానా చోట ఒక నక్షత్రం వెలుస్తుంది. ఎప్పుడైతే ఆ నక్షత్రం వెలుస్తుందో యేసుక్రీస్తు వారు పుట్టారని, అనగా యూదుల రాజు పుట్టాడని మీరు అర్థం చేసుకోవాలని చెప్పినటువంటి ఆ మాట ఏదో వారి గ్రంథంలో రాయబడి ఉంటే, జండవస్థ అనేటటువంటి ఆ గ్రంథంలో రాయబడి ఉంటే, అందరూ కూడా ఆ మాటను పట్టుకుని ఎప్పుడైతే ఆ మాట చదివారో, ఒక రోజు కనబడుతూనే ఉంది, ఒక నక్షత్రం వెలిసింది కొత్తగా. ఆ నక్షత్రం వెలవగానే వీరందరూ కూడా యూదుల రాజు పుట్టాడని వారు ప్రయాణం సాగించారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు అంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. చెప్పండి, ఎక్కడో 2 సంవత్సరాల ప్రయాణం. ఓడ సౌకర్యాలు కానీ ఏ సౌకర్యాలు సరిగ్గా లేనటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాలు కాలినడకన లేకపోతే ఎలా ప్రయాణం చేశారో మొత్తానికి ఆ నక్షత్రం యేసు ఉన్న చోటుకి, యేసు పుట్టినటువంటి ఇంటికి చేర్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటాను, ఇంకా మీరు అందరూ బాగానే వచ్చారు కానీ ఇంక రాజమండ్రి అటు సైడ్ చూస్తే అసలు 2 సంవత్సరాలు నడుస్తుంది కదా. ఎదురుగా చర్చ్ ఉంటే చర్చకు రావట్లేదు జనం. ఎక్కడికి? ఎదురుగా చర్చు, ఎదురుగా ఉన్న చర్చిలోకి రావట్లా. మీరు అందరూ వస్తున్నారు అనుకుంటున్నారు. వస్తున్నాం ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు నడుస్తూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా. వచ్చి యేసయ్యను చూశారు, మరియమ్మను చూశారు, ఆయన ఎదుట సాగిలపడి. అనండి అందరూ కూడా. ఇక్కడ అందరూ శ్రద్ధగా వినాలి. ఆయన ఎదుట సాగిలపడి అనండి. చాలా మంది ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక మరియమ్మ ఎదుట కూడా సాగిలపడిపోయే భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరియమ్మను యేసయ్యను చూచి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది మరియమ్మను పూజించే వాళ్ళు గౌరవించాలి అనండి. అందరూ మరియమ్మను గౌరవించాలి అనండి. యేసయ్యనే పూజించాలి, మరియమ్మను కాదు పూజించాల్సింది. ఎవరిని పూజించాలి? యేసయ్యను పూజించాలి. చాలా మంది ఈవిని పూజించేస్తున్నారు. గౌరవించాలి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా పుణ్యాత్మురాలే, అంతైనా ధన్యురాలే. దేవుడే చెప్పాడు ఆ మాట. కానీ పూజ్యురాలు కాదు. దేవునికి స్తోత్రం. గౌరవించాలి. యేసు ఎదుట సాగిలపడి అతను పూజించి చెప్పండి, వారు సాంబ్రాణి, బోలం, బంగారం ఈ 3 అర్పించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చెప్పండి, క్రిస్మస్ అనగా ఏంటి? రెండవదిగా బహుమానం అనండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆమేన్. మరి నువ్వు యేసయ్యకి పుట్టినరోజు కదా, మీరు అందరూ ఎవరిదైనా పుట్టినరోజు అయితే ఏం చేస్తారా? ఏమో మీరు ఎవరు తీసుకెళ్ళలేరా? అందరికి వందనాలు. తీసుకెళ్ళరండి మీరు ఎవరైనా పుడితే మీరు ఏం చేస్తారు? తీసుకెళ్తారు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని మనకు ఒక బహుమానంగా ఇచ్చారు. ఆ బహుమానంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి జ్ఞానులు బహుమానాలు తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఆయన క్రిస్మస్ దినోత్సవాన ఈ రోజు నేను అడుగుతున్నాను, మీరు ఏ బహుమానం ఇస్తున్నారు ఆయనకి? ఏ గిఫ్ట్ కొన్నారు ఆయనకి? ఏమి ఇవ్వాలని అసలు ఆశపడుతున్నారు మీరందరూ కూడా?
ఆయన పేరు చెప్పి మనమే కొనుక్కోవడం, మనమే తినడం, మనమే ధరించుకోవడమే జరిగిపోతుంది తప్ప ఆయనకి ఏ బహుమానం ఇస్తారు? మీరు అందరూ కూడా నేను చెప్తున్నాను ఈ రోజు సాంబ్రాణి అని అందరూ కూడా. సాంబ్రాణి అనగా బంగారం, అనగా బోనం, అనగా ఏంటో చెప్తాను వినండి. బంగారం అనండి అందరూ, విలువైనది అనండి. మనలో మన జీవితంలో విలువైనది ఏంటంటే మన ఆత్మ అనండి. దేవుడు పెట్టినటువంటి దీపమే ఈ ఆత్మ. ఈ ఆత్మ చాలా విలువైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఎదుట పెట్టాలి. ఆమేన్. ఎంతమంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తులేదు, అసలు మనసు ఒప్పులేదు. మన ఆత్మ ఆయన ఎదుట పెట్టాలి. ఆమేన్. సాంబ్రాణి అనండి. సాంబ్రాణి అనగా మీకు గుర్తుకు రావాలి, చాలా మంది తల స్నానాలు చేసేటప్పుడు, పిల్లలు స్నానాలు చేయించేటప్పుడు ఒక గిన్నెలో నిప్పులు వేసుకుని నిప్పుల మీద ధూపం అది వేసి, ఏంటది సాంబ్రాణి వేసి తలపైకి ఎత్తేసి ఇసునగారు తీసిరేస్తా ఉంటారు ఇలా కొంతమంది. దాన్ని ఏమంటారు? సాంబ్రాణి. దేవునికి స్తోత్రం. ఈ సాంబ్రాణి కొంచెం పాత నిబంధనలోనికి, ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం దాకా వెళ్తే ఆ సాంబ్రాణిని ధూపం అనేవారు. ఏమనేవారు? ధూపం అనేవారు. ఈ ధూపం ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? ఈ ప్రార్థనకు సాదృశ్యం. ఈ ప్రార్థన గురించి అలా మీరు లోపలికి వెళ్తే, కయ్యను హేబేలు దగ్గరికి వెళ్తే, హేబేలు చనిపోయిన తర్వాత తన రక్తం మొర పెడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఆ రక్తమే ఈ సాంబ్రాణి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అనగా రక్తం మొర పెడుతుంది, రక్తమే ప్రాణం అనండి. అనగా రెండోది బంగారం, అనగా విలువైంది, మన ఆత్మ విలువైంది. సాంబ్రాణి అనగా మన ప్రాణం అనండి. చెప్పండి, ప్రాణం అనండి. మూడవది చెప్పండి, బోలం అనండి. బోలం అనగా అత్తరు. ఈ అత్తరు దేనికి వేస్తారు అంటే చనిపోయిన తరువాత మరి శవాల మీద వేస్తూ ఉంటారు. ఏం వేస్తూ ఉంటారు చెప్పండి? దేని మీద వేస్తారు? శవం మీద వేస్తారు, ఆ శరీరం మీద వేస్తారు. ఎందుకంటే అది వాసన రాకుండా, అది కుళ్ళు కప్పు కొట్టకుండా కొంతసేపు అది అలా ఉండనట్లుగా అందరూ వచ్చి హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి ఆడు వచ్చేదాకా శవాన్ని అలాగే ఉంచాలనుకో, అది కుళ్ళు కప్పు కొడుతుందని పైన ఏం చేస్తారో తెలుసా? ఇదంతా రాస్తారు, ఇదంతా వేస్తారు, పగలగొట్టేసి మొత్తం సెంట్ అంతా వేస్తారు. అంటే ఈ శరీరానికి సాదృశ్యం అది. అనగా ఒకటి బంగారం అనగా ఆత్మకు సాదృశ్యం అయితే, రెండు సాంబ్రాణి అనగా మన ప్రాణానికి సాదృశ్యం అయితే, బోలం అనగా మన శరీరానికి సాదృశ్యం అయితే, యేసుక్రీస్తు వారికి ఎలా అయితే సాంబ్రాణి, బోలం, బంగారం గిఫ్ట్ గా ఎలా అయితే ఇచ్చారో, ఈ రోజు క్రిస్మస్ కానుకగా మనం కూడా ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకు మన బహుమానముగా ఇచ్చుదుము గాక. మంచిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా మన దగ్గర ఉండకూడదు. గతించినటువంటి దినాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మనంతా ప్రాణాత్మ శరీరాలు కట్టుకోవాలి అని. ఈ రోజు డైరెక్ట్ గా మాట చెప్పేస్తాను, కట్టుకుంటూ ఉండండి, కానీ మన ప్రాణాత్మ శరీరాలు ఆయన చేతుల్లో పెట్టండి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, మీ జీవితం ఆయన చేతుల్లోకి వెళ్తే మీ పరిస్థితులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, పిల్లల పరిస్థితులు మారిపోతాయి. నేను అంటున్నాను, ఇంకా మన జీవితాలు ఇలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితాలు ఇంకా సరిగ్గా ఆయన చేతుల్లో మనం పెట్టలేదేమో. నీవు సరిగ్గా నీ జీవితాన్ని ఆయనకి పూర్తిగా సమర్పించేసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన చరిత్ర మారాలి, మన పరిస్థితులు మారాలి, మన జీవితాలు మారాలి, భవిష్యత్ మారాలి అనంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని అంటే మన ప్రాణాత్మ శరీరాలు ఆయన చేతులకు మనం అప్పగించుదుము గాక. మంచిగా ఆమేన్ చెప్పండి. రెండు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అనండి. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఏంటి? రెండు బాగా చెప్తున్నారు. రెండోది ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే ఎంతమంది ఎత్తకు రెడీగా ఉన్నారు? ఇప్పుడు కూడా చేతులు ఎత్తులేదు. పురుషులు బాగున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇవ్వాలండి వద్దా? మూడవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి త్వరగా చెప్పేస్తాను, అందరూ కూడా వినండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం తీయండి. ధరించుకొని దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా క్రిస్మస్ అంటే ఏంటి? నేను తూకిగా పైపైన మాటలు చెప్పేస్తున్నాను. ఒక్కొక్క మాటని మనం తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో 5 పాయింట్లు 7 పాయింట్లు ఉన్నాయి.
పైపైన మీకు అందరికి చెప్తున్నాను వినండి. ఒకటి, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. రెండవది, క్రిస్మస్ అంటే బహుమానం. మూడవది, క్రిస్మస్ అంటే చెప్పండి విడిచిపెట్టుట. అనండి, చెప్పండి. సంపాదించుకుంటూ కాదు. ఏంటది? క్రిస్మస్ పేరున మనం ఏం చేయకూడదు? సంపాదించకూడదు. అనండి, విడిచిపెట్టాలి. అనండి. 31st నైట్ చెప్పుకునే ప్రసంగం కాదు ఇది. ఇప్పుడు చెప్పుకునే ప్రసంగం 25th క్రిస్మస్. చెప్పండి, క్రిస్మస్ అంటే విడిచిపెట్టుటానండి. ఇదేందే బాబు, అసలు క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నాను. అసలు ఇప్పటికే 3 డబ్బులు దాచా. క్రిస్మస్ అంటే విడిచిపెట్టుట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు, అందరూ ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి పైన ఉన్నటువంటి తండ్రిని విడిచిపెట్టారు. ఆమేన్ చెప్పండి. అక్కడ ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి దేవదూతల స్తుతులను విడిచిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి ఆ స్తుతులను, ఆ ధూప నైవేద్యాలను, అక్కడ ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ మహిమను, అక్కడ ఉన్నటువంటి తండ్రిని, అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని అంతటిని విడిచిపెట్టి లోకంలో స్వరూపాన్ని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడిగా ఇక్కడికి వచ్చాడు. అలా వస్తేనే మన క్రిస్మస్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను అంటున్నాను, క్రిస్మస్ లోని అర్థం ఏంటంటే, క్రిస్మస్ అనగా చెప్పండి క్రీస్తు పుట్టడం మాత్రమే కాదు, క్రిస్మస్ అనగా బహుమానం మాత్రమే కాదు, క్రిస్మస్ అనగా విడిచిపెట్టుట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పండి, యేసుక్రీస్తు వారు మహిమను విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? ఆ మహిమను విడిచిపెట్టారా? మహిమను విడిచిపెట్టలేదా? ఆ తండ్రిని, ఆ స్తుతులను, అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి రాజుగా జీవించగలిగినటువంటి వాడు ఇక్కడ మన కోసం మనందరిని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు ఈ లోకానికి. అప్పుడే వచ్చిందండి మన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టుకలో కూడా ఎక్కడ రాజరికం మనకి ఏం కనబడదు, కానీ స్వాభావికంగా రాజే. కానీ ఎక్కడ మనం చూసినా అతను రాజరికం మనకు కనబడదు. పొత్తి గుడ్డల చేత చుట్టబడ్డాడంట. ఈరోజు డిసెంబర్ 25 రావాలంటే ఒక్కొక్క 2 స్వెటర్లు వేసుకుని వస్తారు. ఒక్కొక్కరు మొత్తం పైనుంచి కింద దాకా కప్పేసుకుని హ్యాపీ క్రిస్మస్ అంటాకి. యేసుక్రీస్తు వారు చూడండి, పొత్తి గుడ్డల చేత చుట్టబడ్డారంట. ఎక్కడ చోటు దొరికిందయ్యా ఆయనకి? ఎక్కడ చోటు దొరకలేదు. సత్రములో కూడా చోటు దొరకలేదు ఆయనకి. పశువులు స్థలం ఇచ్చాయి. అనండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి స్థలం ఇచ్చాయి? పశువులు స్థలం ఇచ్చాయి. సత్రంలోకి వెళ్తే లేదు ప్లేస్ అన్నారు. ఏంటికి వెళ్ళా లేదు ప్లేస్ అంటున్నారు ఆయనకి. అందుకే నేను ఒకసారి చెప్పా, క్రిస్మస్ లోని ఆవేదన. అనండి, ఏంట్రా క్రిస్మస్ లోని సంతోషం అనాలి, కానీ క్రిస్మస్ రోజున ఆవేదన అన్నావు ఏంటంటే అలాగే ఉంటుంది. చెప్పండి, క్రిస్మస్ లో సంతోషం ఉండాలా, వేదన ఉండాలా? చెప్పండి కదా, అది మనకు తెలిసినటువంటి మాట. కానీ బైబిల్ ఎక్కడ చూడండి, క్రిస్మస్ రోజున అసలు ఎక్కడ కూడా సంతోషమే లేదు. అందుకే మనం పాట పాడుకుంటాం, నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడి వడి పోయేనయ్యా. అవుతుంది. దేని స్తోత్రం. చెప్పండి, నాకు పెద్ద ఏం రావు పాటలు, చిన్న మొక్కలే కదా. అక్కడ చూడండి, నడువు లేకపోతుందంట, నిండు చూడాలంటే ఎవడు చూసినా స్థలం ఇవ్వట్ల. ఇది క్రిస్మస్ లో వేదన కనబడిందా? సంతోషం కనబడుతుందా? ఎంత బాధ, ఎంత దుఃఖం కదా గర్భాన్ని దాల్చడానికి. అందుకే నువ్వు యేసయ్యని నీలో పుట్టాలి, యేసయ్య నీలో ఆహ్వానించాలి, యేసయ్య నీలో నుంచి బయట ప్రజలకు కనబడాలి. అప్పుడు నీకు కొన్ని కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొన్ని నిందలు రావచ్చు. అయినా పర్లేదు, యేసయ్యని బయటికి పంపించండి. దేవునికి స్తోత్రం. యేసయ్యని బయటికి ప్రొజెక్ట్ చేయండి, నీలో కనబడనివ్వండి, నీలో ప్రకాశింపనివ్వండి. దేవుడు ఖచ్చితంగా పరలోకం ముందు గొప్ప బహుమానం మనకి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు ఆయన భక్తులు మనం చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. బైబిల్ చేతితో పట్టుకోలేరు చాలా మంది. ఇది ఒకటి ఫ్యాషన్ వచ్చింది ఇప్పుడు. ఇది ఉంటే చాలు, ఇంకా బైబిల్ కూడా తీసుకున్నాడు. ఎక్కడికమ్మా? ఇంట్లో లేదా అంటే ఇంట్లో ఉంది, మరి తీసుకురాడు. ఇదే ఎందుకంటే తెలుసా, ఇది ఇలా చేతితో పట్టుకు రావాలంటే అడిగి నామోసు. మీ ఊర్లో ఏమంటారు? నామోసుని. నామోసి అంటారా? నామోసి అండి. ఏం తీసుకురావాలంటే చెప్పండి, ఎంతమందికి ఉంది ఇక్కడ స్తోత్రం చెప్పండి. నామోస్ ఉందమ్మా మీకు? నామోస్ అండి. బైబిల్ తీసుకురండి. ఫోన్ సింపుల్ గా ఫోన్ జేబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఆ ఈదులో కూడా తెలియదు, ఇటు చర్చికి వెళ్తాడు. వెళ్ళి చెప్తే హ్యాపీ క్రిస్మస్. మార్మల్స్ పొందాలి. ఆమేన్. మంచిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ అంటే బహుమానం, 3 క్రిస్మస్ అంటే విడిచిపెట్టుట. ఆమేన్. క్రిస్మస్ పేరున 31st నైట్ ఇప్పటి వరకు చేసిన పాపాలు, ఇప్పటి వరకు చేసిన తప్పులు, ఇప్పటి దాకా చేసినటువంటి అబద్ధాలు, ఇప్పటి వరకు చేసిన అన్ని విడిచిపెట్టేస్తారని 31st నైట్ ఎలా అయితే తీర్మానం తీసుకుంటారో, ఈ డిసెంబర్ కాలములోని క్రిస్మస్ కూడికలోని ఒక తీర్మానానికి రండి. ఏదైతే విడిచిపెట్టాలో, ఏ పాపాన్ని విడిచిపెట్టాలో, ఏ అక్రమాన్ని విడిచిపెట్టాలో ఆ వాటిని విడిచిపెట్టేసి హ్యాపీ క్రిస్మస్ అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య మహిమను నీ కోసం విడిచిపెట్టేశాడు, నీ కోసం ఆ తండ్రిని విడిచిపెట్టారు, నీ కోసమే సింహాసనాన్ని విడిచిపెట్టారు, నీ కోసమే దేవదూతల స్తుతులను విడిచిపెట్టాడు. నిత్యమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దేవదూతల చేత కొనియాడబడుచున్నటువంటి యేసయ్య ఆ స్తుతులను విడిచిపెట్టి నీ కోసం వచ్చారు. ఆయన నీవేం విడిచిపెడతావు ఆయన కోసం? విడిచిపెట్టింది. నేను అంటాను, విడిచిపెట్టడం వలన కొన్ని ఆశీర్వాదాలను పొందుతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాం తన ఇంటిని, తన తండ్రి ఇంటిని, తన ఇంటి వారు అందరిని విడిచిపెట్టినందున ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మీకు తెలుసు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఈ శిలువాకారంలో కూర్చున్నాం. మనందరం వెళ్ళిని ఏ ఆకారం అయ్యారు మరి ప్లాన్. ఇలా కూర్చున్నటువంటి మనందరం కూడా, అమ్మా మీరు ఎవరమ్మా అంటే మేము అబ్రహాం పిల్లలమండి. ఇస్సాకు సంతానాన్ని అడిగిన, అమ్మా మీరు ఎవరి పిల్లలు అని అడిగిన, ఇస్మాయిల్ సంతానాన్ని అడిగిన వారు కూడా ఏమంటారు తెలుసా? ముస్లింస్ అడిగిన మేము అబ్రహాం పిల్లలు అంటారు. ఇది ఎక్కడ చూసినా ఈ 2 వార్తల జనాంగాన్ని ఎక్కడ చూసినా యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకుని ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది యేసులోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా అబ్రహాం పిల్లలుగా పిలువబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? అతడు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు. విడిచిపెట్టినందున ఆశీర్వాదం అనండి. అందరూ చెప్పండి మంచిగా. మీరు ఏం విడిచిపెడతారో ఒకసారి ఆలోచించేయండి. ఏం విడిచిపెడతారో ఒకసారి ఆలోచించేయండి. ఏం మన అంతరంగంలో దాగి ఉన్నాయో ఒకసారి ఆలోచించేయండి. ఇంకా శరీర సంబంధమైనటువంటి క్రియలు ఒకవేళ ఏలుబడి చేస్తే, ఒకవేళ ఉండకూడదు అనుకున్నటువంటి ఏవైనా మనలో ఉంటే, ఒకవేళ రహస్య పాపాలు, ఏమైనా సంబంధాలు, ఏమైనా ఉండకూడనటువంటి రిలేషన్స్ ఏమైనా ఉంటే బ్రేక్ చేయండి. ఆమేన్. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అనండి. దేవునికి స్తోత్రం. కేక్ కొని ఇచ్చేయండి కావాలంటే అప్పుడు. ఆమేన్. మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత బైబిల్లో ఎక్కడ చూసినా మీకు విడిచిపెట్టడం తర్వాత వచ్చేటటువంటి ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి. ఒకసారి పేతురు గారు అలాగే యేసయ్య దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు రమ్మన్నావని మా ఇంట్లో వాళ్ళు విడిచిపెట్టేసావు, మా అందరిని, పిల్లల్ని, అన్నయ్యల్ని, దొమ్ముల్ని, అక్కల్ని, చెల్లెల్ని అందరిని విడిచిపెట్టి వచ్చేసాం, మీరు మాకు ఏంటయ్యంటే ఆయన చెప్పారు, ఇహమందు 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 100 పరమందు నిత్య జీవం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇహమందు చెప్పండి అందరూ. ఇహమందు 100 పరమందు నిత్య జీవం. ఒక మనిషికి కావాల్సింది ఇంకేముంది? ఇదే కదా. ఈ లోకంలో నేను ఏమాత్రం దరిద్రత అనుభవించకూడదు, ఈ లోకంలో ఏమాత్రం కష్టాలు అనుభవించకూడదు, ఈ లోకంలో నేను ఉన్నంత కాలం 3 పూట్ల నోట్లకు అన్నం వెళ్ళాలనే కదా ప్రతి ఒక్కరు కూడా కూటి కొరకే కదా కష్టపడేది, కొడుపు కొరకే కదా, జాండ పొట్ట కొరకే కదా ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది. అందుకే నువ్వు విడిచిపెట్టాల్సిన కొన్ని విడిచిపెట్టు. ప్రభువు చెప్పాడు, నువ్వు ఈ లోకమందు పరమందు నిత్య జీవం, ఈ లోకమందు 100 ప్రతిఫలం పొందుకుంటామన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరు అందరూ కింద ఆలోచించి, మనందరం క్రిస్మస్ ఏంటో తెలుసు? అసలు క్రిస్మస్ విడిచిపెట్టడమే. ఆమె ఇక్కడ చాలా మందికి ఉండే ఉంటాయి, ఒకరికొకరికి తెలియదంతే. విడిచిపెట్టాల్సినటువంటి గుణాలు, విడిచిపెట్టాల్సినటువంటి స్వభావాలు ఎన్నో ఉండే ఉంటాయి. అవన్నీ ఒకసారి పరిశీలించుకుని పరిశుద్ధాత్మ దేవుని అడిగితే నా దేవుడే సహాయం చేస్తాడు, నా దేవుడిని మీకు జ్ఞాపకం చేస్తాడు. వాటిని అన్నింటినీ విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను త్వరగా వెళ్ళిపోదాం. 4వదిగా చూడండి, లోకాసు వార్త 2:10. అందరూ త్వరగా లోకాసు వార్త 2:10. ఇదిగో ఆమేన్ అనండి. క్రిస్మస్ అనగా ఇక్కడ ఏంటో తెలుసా? ఇందాక చదివించినటువంటి భాగంలోనే మరొకసారి చదివించారు. ఏంటంటే ఇక్కడ దూతలు వచ్చి చెబుతున్నారు. ఎవరు వచ్చి చెప్తున్నారు అనగా క్రిస్మస్ అంటే ప్రకటించుట అనండి అందరూ. క్రీస్తుని తెలియజేయుట అనండి అందరూ కూడా. ఈ క్రిస్మస్ పీరియడ్ మనం ఆలోచన చేస్తే బైబిల్లో మీరు చూడండి, గొల్లలు అనండి ప్రకటించారు, దూతలు ప్రకటించారు, జ్ఞానులు ప్రకటించారు, నక్షత్రం ప్రకటించింది. చూసారు ఎంతమంది ప్రకటించారు? ప్రకటించడం వల్లనే ఈ రోజు నీ దాకా నా దాకా ఈ క్రిస్మస్ వచ్చింది. ప్రకటించకపోతే నీ దాకా వచ్చేదా?
నా దాకా వచ్చేదా చెప్పండి? అసలు ఎక్కడో దేశానికి ప్రపంచానికి మధ్య పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈ శివంలో ఉన్నటువంటి మనందరికీ తెలిసిందేనంటే ఒకళ్ళ ద్వారా ఒకరికి ప్రకటిస్తున్నారు. ఈ రోజు అవి ప్రకటించారు చాలా మంది మనుషులు. యేసయ్యను గురించినటువంటి ప్రకటన ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఈ ఉద్యోగాలు అయ్యా ఉంటాయి మీ ఊర్లో? పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయంట. పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు యేసయ్యను ప్రకటించారు వీళ్ళు. వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారని ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు ఎక్కువైపోతుంది. శాలరీలు ఉండవు, ఏముండవు. నువ్వు అంత కష్టపడుతున్నావు అంటే ఎవరైనా జీతం ఇస్తాడా? ఇస్తారమ్మా? ఏదో ఇచ్చినట్లుగా ఒక్కరోజు ఇక్కడ తెలిస్తే వార్త ఆ వీధంతా తెలిసిపోతుంది. వీడి తర్వాత తెలుస్తుంది ఇదే అయిపోయింది ఆ వీధిలో. కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తుని ప్రకటించుట. ఆమేన్. ఒక క్రైస్తవుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు యేసయ్యని ప్రచురిస్తూనే ఉండాలి. ఆమేన్. యేసు రక్తములో యేసు శరీరములో పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణమును ప్రచురించాలి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దూతలు ప్రకటించారండి, గొల్లలు ప్రకటించారు, నక్షత్రం ప్రకటించినందునే జ్ఞానులు వచ్చారండి అంత దూరం నుంచి. దూతలు ప్రకటించినందునే గొల్లలు తర్వాత ప్రకటించడానికి వీలుగా వాళ్ళ దగ్గర పరుగున యేసయ్యని ఎవరో చూద్దామని వెళ్ళిపోయారండి. నీవు ప్రకటించకపోతే యేసయ్య దగ్గరికి అన్నిసార్లు ఎలా వస్తారు? నువ్వు యేసయ్యను కూర్చున్నటువంటి వార్త, యేసయ్య చేసినటువంటి అద్భుతాలు, యేసయ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు నీవు ఇతరులకు ప్రకటించకపోతే వారు యేసు క్రీస్తు వారి దగ్గరికి ఎలా రాగలుగుతారు? ఆయన అద్భుతాన్ని ఎలా చూడగలుగుతారు? ఆయన త్యాగాన్ని ఎలా గుర్తించగలుగుతారు? చెప్పండి. చెబితే గుర్తించగలరా? చెప్పకపోయినా గుర్తిస్తారా? చెప్పాలి కదా. చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? వెనకలు ఉన్న వాళ్ళు చెప్తులేదు. క్రీస్తుని ప్రకటించాలనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని ప్రకటించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటో తెలుసా? ఒక మాట రాయబడింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల దేవుణ్ణి గాని ఇశ్రాయేలీల ప్రజలు చేసిన కార్యాలను గాని ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఏంటి? ఎరుగని తరం. వారెవరు? ఇశ్రాయేలీల ప్రజలు. వారు ఎవరు? దేవుడు చేసినటువంటి పితరులు చేసినటువంటి అద్భుతాలన్నీ ఆలోచన చేసుకుంటా వచ్చినటువంటి వారి పిల్లల వాళ్ళు. వారు సాదాసీదా ఏదో అడవులు అంట అరణ్యములు అంట పరిగెట్టినటువంటి వారు మాత్రమే కాదు. వీళ్ళు ఎవరి పిల్లలు తెలుసా? ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు దాని గుండా నడిచినటువంటి వారి పిల్లలు వీళ్ళు. వీరు ఎవరో తెలుసా? వీరు ఆకాశం నుంచి మన్నా కురిస్తే ఆ మన్నాన్ని భుజించినటువంటి వారి పిల్లలు వీళ్ళు. వీరు అంటున్నారు వీరికి అయ్యా నీకు దేవుడు ఎవరో తెలుసా అంటే, ఎవరయ్యా దేవుడు? మాకు తెలియదు అంటున్నారు. ఏవయ్యా అంటే వీరికి ఎరుగట్లేదు. అయ్యా నీకు ఎర్ర సముద్రం చీల్చాడు తెలుసా దేవుడు? మాకు తెలియదు. మన్నాన్ని చీల్చాడు తెలుసా? తెలియదండి. అన్ని బండలో నుంచి రాత్రి చెగుముఖ రాత్రి బండల నుంచి నీళ్లు సముద్రం అంత సమృద్ధిగా ప్రవహించాయి తెలుసా? నీ దేవుడు అలా చేశాడు తెలియదండి. యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది తెలుసా? నాకు తెలియదయ్యా. ఏయ్యా తెలియలేదు? చెప్పలేదు. చెబితే తెలుస్తుందా? చెప్పకపోతే తెలుస్తుందమ్మా. అందుకే నేను అంటున్నాను, క్రిస్మస్ అంటే మనం చేసుకోవడం మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే యేసుని ప్రకటించేవారుగా మారిపోవాలి. ఆమేన్. మంచిగా అందరూ ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రకటించండి. మన పిల్లలకి మీరు ఆస్తిని పంచకపోయినా పర్లేదు, యేసైన దేవుని వాక్యాన్ని పంచండి. ఈ అంత్య దినాల్లో ఏది మీ పిల్లలకి అయ్యా నేను ఆస్తి కూర్చలేకపోయాను, మా పిల్లలకి సరిగ్గా పెళ్లి చేయలేకపోయాను, సరిగ్గా ఉద్యోగాలు ఆన్సలేకపోయాను, ఇది కాదు. యేసైన పరిచయం చేసావా నీ పిల్లలకి చాలు, జీవితం ధన్యమే. ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా, ఈ లోకంలో వివాహాలు అవ్వకపోయినా, ఈ లోకంలో నీకు నివాసముగా ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, పరలోక రాజ్యంలో మనకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. చెప్పండి. ఈ తుచ్చమైనటువంటి లోకంలో ఉన్నది పోయేటటువంటిది కావాలా? శాశ్వత కాలం ఉండేది కావాలా? యేసుని ప్రకటించండి. ఆయన ప్రకటించమని పాదాలు పర్వత శిఖరాగ్రముల మీద ఉంటాయని చెప్పాడు ఆయన. ఆమేన్. మంచిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. నాలుగవదిగా క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ప్రకటించుట. ఎంతమంది ప్రకటిస్తారు ఈ రాత్రి నుంచి? మా చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తండి. ఆ తీర్మానం మీకు వచ్చును కాక. కూర్చుని అసలు ఎత్తలేదు. అందుకే మా చెల్లేస్తుందా? వీళ్ళేమో టెంట్లో ఉన్నారు, మీరేమో బయట ఉన్నారని. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. క్రీస్తును ప్రకటించండి. దేవుడు ఖచ్చితంగా మన పాదాలు మధ్యాకాశంలో ఉంచుతారు, పరలోక రాజ్యములో ఉంచుతారు, ఎత్తైన శిఖరాగ్రముల మీద నిలబెడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మత్తయి సువార్త 2:10. ఆ దూత భయపడకండి, మత్తయి 2:10 చదవండి. ఇంటిలోనికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఆయనను పూజించి అనండి. అందరూ కూడా వేరొక తర్జుమాలో రాయబడింది ఆయనను ఆరాధించుట అనండి. నేను ఆల్రెడీ అయ్యగారు చెప్పారని తెలిసింది. క్రిస్మస్ అంటే ఏంటి అర్థం చెప్పండి. క్రిస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐదవదిగా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి అందరూ. క్రీస్తుని ఆరాధించుట అనండి. మళ్ళీ ఉత్తినే ఆరాధించుట అని చెప్పండి. ఎవరిని ఆరాధించాలి? అది మెయిన్. ఎవరిని పెడితే వాళ్ళని ఆరాధించడానికి ఉందా? ఎవరిని పెడితే వాళ్ళని ఆరాధించడానికి, ఏ మనిషిని పెడితే ఆ మనిషిని ఆరాధించడానికి లేదు. ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఒక్కడే పూజ్యనీయుడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఆయనను ఆరాధించాలి. అయ్యా ఎలా ఆరాధించాలి? ఒక్కొక్క మాట చెప్పాలంటే, అయ్యా నీ కోరికలు ఏంటయ్యా అని ఎవరైనా యేసయ్యని మీరు ఇల్లు అడిగితే చెప్పండి. ఇక్కడ ఎంతమంది కోరికలు ఉన్నాయి? అందరి గురించి, మీ గురించి చెప్పండి. ఉన్నాయా? చేతులు లేదండి అయ్యారు నర్సంపాలెం వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉందంట. చేతులు ఎత్తకుండా ఇలా పెట్టుకున్నారనుకో పైకి రావాలి. దేవునికి స్తోత్రం. అంత పని చేయకండి, పైకి ఎత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. అయ్యా యేసయ్యా నీ కోరిక ఏంటి? దేవాని కోరిక ఏంటి? దేవాని ఆశ ఏంటి? దేవాని అభిలాష ఏంటి? దేవాని ఇచ్చ ఏంటి అంటే ఆయన చెప్పాడు, నన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని నిశ్చయించుచున్నాడు అని రాయబడింది బైబిల్లో. ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయన ఆరాధించుకోవాలని, ఆయన కనపరచాలి, ఆయన పూజించాలి, ఆయన స్తుతించాలని ఆయన కోరిక. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనందరం ఆయన కోరికను తీర్చాలి. దానికి క్రిస్మస్ అన్నారు, క్రీస్తుని ఆరాధించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు అందరూ ఆరాధించండి. ఎలా ఆరాధించాలి? చప్పట్లతోనా, నోటితోనా? ఆత్మతోను సత్యముతోను అనండి. హల్లెలూయా. అందరూ ఆత్మతోను స్తుతించండి, ఆత్మతో ఆరాధించండి. మనం అందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే అది నిజమైన క్రిస్మస్ గా మారుతుంది. ఏదో ఆరాధించమన్నారు కదా అని ఆరాధించద్దు. నువ్వు ఆరాధిస్తూ ఉండగానే, స్తుతిస్తూ ఉండగానే అంతరంగములో దేవుడు నవనూతనమైన కార్యాలు జరిగిస్తాడు. నీ మనస్సును మార్చేస్తాడు. ఆరాధనలో నీ కఠినమైనటువంటి హృదయాలన్నీ మెత్తటి హృదయాల వలె మారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారిని శీల గారిని ఇద్దరిని కూడా చెరసాల్లో వేసేస్తే వారు ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చోలేదు. అందుకే పాట పాడుకుంటాం కదా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. అందరు పాడదేమో ఒక మాట, అందరు చెప్పులు కొడుతూ. చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా అందరు పాడదామా? ఎంతో బలమైనది
స్తుతించండి, ఆయన పూజించండి, ఆయన గణపరచండి. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే ఆరాధనకు పూజ్యుడు. ఇంకెవరు ఈ లోకంలో ఆరాధింపదగిన వారు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్న వారందరూ గౌరవప్రదనీయులే తప్ప ఈ ఒకరు ఆరాధించడానికి యోగ్యులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే క్రిస్మస్ అంటే 5వదిగా ఆయన ఆరాధించడం, స్తుతించడం, పూజించడమే. మీరు స్తుతించండి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, కీర్తనలో 8వ కీర్తనలో ఆయన గురించి ఏమి రాయబడింది తెలుసా? చిన్న పిల్లల స్తుతుల మూలమున ఆయన దుర్గములు స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో ఇరుకో కోటల దగ్గర రాయబడింది, 6 కేకలు వేయగా అనగా వారు స్తుతించగా కోట గోడలన్నీ కూలిపోయాయి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అనగా నువ్వు ఆరాధిస్తే, నువ్వు స్తుతిస్తే కోలాల్సినవన్నీ కూలిపోతాయి. ఆమేన్ చెప్పండి. కట్టబడాల్సినవన్నీ కట్టబడతాయి. హల్లెలూయా. స్తుతిస్తే కోట గోడలన్నీ కూలిపోతాయి. అలాగే స్తుతించగలిగితే ఎక్కడైతే కూలిపోయాయో, ఎక్కడైతే పడిపోయాయో అక్కడే దుర్గములు, ప్రాకారములు స్థాపించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి లూకా సువార్త 19:10. త్వరగా తీయండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 19:10 లూకా సువార్త. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ అంటే 6వదిగా ఏంటో తెలుసా? రక్షించడం అనండి, రక్షించడం అనండి. నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చారంట. ఆయన వచ్చినానికి పర్పస్ ఏంటి అంటే, ఆయన ఈ లోకములో ప్రజలందరినీ కూడా అగ్నిగుండంలో వేయాలని, ఒక నరక కూపంలో పడివేయాలని కాదు. కానీ ఆయన ఆలోచన, ఆయన పర్పస్ ఏంటో తెలుసా? ఆయన ఈ లోక మానవులందరినీ పాపంలో నుండి రక్షించాలని ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా? రక్షించడం. ఈ రోజు మరి మనకు క్రిస్మస్ ఏంటంటే, నీవు కూడా కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి. యోధా పత్రికలో రాయబడింది, నీవు అగ్నిలో కొంతమందిని రక్షించాలంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు రావడానికి ఎలా అయితే రక్షించడానికి వచ్చారో, ఈ రోజు ఆయన క్రిస్మస్ ను జరుపుకుంటున్నటువంటి మన అందరము కూడా కొంతమందిని అగ్నిగుండంలో నుంచి లాగినట్లుగా కొంతమందిని లాగేయాలి. ఆమేన్. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు కొంతమంది బంధువులు నరక కూపములకు దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు యేసయ్య ఆకాశం ముందు మేఘాలుడై వస్తే, ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది ఎత్తబడతారో, కొంతమంది విడవబడతారో నాకు తెలియదు. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి అన్య జనాంగ సంబంధంగా ఉన్నటువంటి వారందరూ కూడా విడవబడిపోతారు. నేను అంటున్నాను, నువ్వు పైకి వెళ్ళిపోయిన తర్వాత నీకే సంతోషం ఏమి ఉండదు. నీకు పైకి వెళ్ళిపోయిన తర్వాత నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పిల్లలు, బాప్తిసం పొందిన వారు ఇంకా ఈ లోకంలో తుచ్చమైనటువంటి ఈ శరీర సంబంధమైన క్రియల్లో యేసయ్యను నమ్ముకొనక, యేసయ్యను ఆశ్రయించక ఒకవేళ అలా మిగిలిపోతే, నేను అంటున్నాను, వారికి ఏముండదో తెలుసా? పరలోకం ఏముండదో, వారు నరకంలోకి వెళ్ళిపోతారు. చెప్పండి, నువ్వు రక్షించబడ్డావు, నీ పిల్లలు రక్షించబడద్దా? నువ్వు రక్షించబడ్డావు, నీ భర్త రక్షించబడద్దా? నీవు రక్షించబడ్డావు, నీ భార్య రక్షించబడద్దా? మీరు రక్షించబడ్డారు, మీ పిల్లలు రక్షించబడద్దా? యేసుక్రీస్తు వారు రాక పర్పస్ ఏంటంటే ఆయన రక్షించడానికే వచ్చారు. ఆమేన్. నీవు కూడా కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొంతమందిని లాగాలి. ఎంతమంది లాగుతారు? అందరూ వింటున్నారు? అందరికి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటికైనా యేసయ్య రాక సమీపం అయిపోయింది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎలా అయితే వచ్చారో మరలా ఇప్పుడు రాబోతున్నారు. అప్పుడు చిన్నపిల్లవాడుగా, పొత్తుకొట్లతో చుట్టమైన వాడుగా వచ్చాడు. కానీ ఈసారి వచ్చేటప్పుడు మామూలుగా రాడు. ఆయన యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన వస్తున్నారు కాబట్టి మీరు అందరూ అనేకులకు చెప్పండి, అనేకులు రక్షించడానికి రక్షణ మార్గములకు నడిపించండి. ఇంకా మీ బంధువులు మారకపోతే, మీరు పిల్లల బాప్తీసం తీసుకోకపోతే ఇప్పటికైనా ఇప్పించండి. ఇప్పుడు సేవకులు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా అనేక మందిని దేవుళ్ళలోనికి రప్పించండి. ఎందుకో తెలుసా? యేసయ్య రక్షించడానికి వచ్చారు. ఆమేన్. ఆయన ఉగ్రత పాలు చేయడానికి రాలేదు, ఆయన రక్షించడానికే వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడవదిగా ఆఖరిగా లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వాక్యం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి తండ్రి చిత్తము చేయడానికి అనండి. అనగా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తం చేయడమే క్రిస్మస్ అంటే. చెప్పండి, అందరూ చెప్పండి మంచిగా, కొంచెం గట్టిగా చెప్పండి, ముగింపులో బిగింపుగా చెప్పండి.
అయినా చెప్తులేదురా. దేవుని చిత్తం చేయడమే క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి తెలుసా? తండ్రి చిత్తము చేయడానికి. అయ్యా నీకు ఆకలి ఏంటయ్యా, నీ దాహం ఏంటంటే తండ్రి చిత్తం చేయడమే నా ఆకలి అంటున్నాడు ఆయన. తండ్రి చిత్తం చేయడమే నా ఆకలి తీరుతున్నా. ఆ చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి అంటే ఈ లోకంలో వచ్చి మానవులందరి పాపముల కోసం మరణించి తిరిగి లేవడమే దేవుడి చిత్తం. దేవుడు అదే వచ్చాడు మన కోసం, మన అందరి కోసం మరణించడానికి. ఆయన ఆకలి, ఆయన తప్పిక, ఆయనది ఏంటి అంటే కేవలం ఒకటే, ఆయన చిత్తం చేయడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు కూడా క్రిస్మస్ పేరుని ఏం చేయాలి తెలుసా? దేవుని చిత్తం చేయండి. దేవునికి స్తోత్రం. మనుషుల చిత్తం ఒకవేళ ఇప్పటి వరకు చేసుంటే, మీ ఇంట్లో వారి చిత్తాలు చేసుంటే, నేను చెప్తున్నాను రాత్రి మీరు యేసయ్య చిత్తాన్ని ఇప్పటికైనా చేయండి. దేవునికి స్తోత్రం. యేసయ్య చిత్తాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధులుగా మీరు బ్రతకడమే దేవుని చిత్తం అంట. సమయమందున అసమయమందున దేవుని స్తుతించడమే దేవుని చిత్తం అంట. అందుకే మీరందరూ ఆయన స్తుతించండి, మీరందరూ ఆయన చిత్తాన్ని చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్పండి, క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా ఏంటి? 2 క్రిస్మస్ అంటే ఏంటి? 3 పురుషులు చెప్తారు క్రిస్మస్ అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి 4 క్రిస్మస్ అంటే ఏంటి? మర్చిపోయారు అప్పుడేని? చెప్పండి. 4 ప్రకటించుతానండి. 5 చెప్పండి. 6 7 6 చెప్పండి. 7 చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, క్రిస్మస్ అంటే 7 ప్రాముఖ్యతలు రాయబడింది. క్రిస్మస్ అంటే ఏంటో ఈ రాత్రి మనం చెప్పుకున్నాం. ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. వాక్యం మర్చిపోతాం ఏంటో మనం. అనవసరమైన ఇవన్నీ ఏం చేస్తాం? ఆ రోజు అలా జరిగిందంటాం అంతే. ఏ రోజు అంటే 2000లో. ఏ రోజు? 2000లో. 2000 ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్న ఆదివారం మీ పాస్టర్ గారు ఏం చెప్పారంటే బాగా చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు. రిఫరెన్స్ ఏంటి అది తెలీదు. ఏమైందని మర్చిపోయారు. దేవుని స్తోత్రం. మనం అలా ఉండడానికి లేదు. క్రిస్మస్ అంటే 7 చెప్పండి. క్రీస్తు పుట్టడమే క్రిస్మస్ అనండి అందరూ కూడా. 2 క్రిస్మస్ అంటే బహుమానం అనండి అందరూ కూడా. 3 క్రిస్మస్ అంటే ఏంటి? 4 చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధించుట. చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? ప్రకటించుట. 5 6 ఏంటి? రక్షించుట. 7 దేవుని చిత్తం చేయటే క్రిస్మస్ అంటే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ క్రిస్మస్ చేద్దాం. అలా అనేకులకు ప్రకటిద్దాం. అనేకులు రక్షించడానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడే మనందరం హ్యాపీ క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్ మనందరికీ దొక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్య మీలో పుట్టాలి. యేసయ్య యోదయ దేశ బెత్లెహేములో ఎప్పుడైతే పుట్టారో తన చరిత్ర మారిపోయింది. ఈ రోజు నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య మీలో పుట్టనివ్వండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని, మనందరి చరిత్రను మన దేవుడు మార్చడానికి శక్తివంతుడై ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ అలా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మహాగురుడా, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ రాత్రి లాగున ప్రభువా, మేమందరూ నీ మాటలు తెలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్ర. ఇదిగోనైనా కూడి వచ్చిన ప్రతి బిడ్డలోని మీరు ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. క్రిస్మస్ ఏంటో మాతో మాట్లాడారు. ఈ మాటలన్నీ మా అంతరంగంలో యేసు క్రీస్తు నామములో ఫలభరితముగా మార్చబడునుగా అని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఇదిగోనైనా ఎవరు పెట్టినటువంటి ప్రయాసపడినటువంటి దైవజనులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీనికి తగిన ప్రతిఫలం, తగినటువంటి ఆశీర్వాదం యేసు క్రీస్తు నామములో సేవకులకు వచ్చునుగా అని ప్రార్థిస్తున్నా. ఇంకా బలమైనటువంటి సేవకునిగా మీరు వాడుకోమని, ఇలా అనేకమైన ప్రాంతాల్లో ఇప్పటికీ మీరు వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్ర. ఇంకా వారి సంఘపు శ్రేణులు మీరు విశాలపరిచి నిరంతర ప్రతిఫలం నీ బిడ్డలు కలుగజేసి ప్రయాసపడుతున్న తమ్ములందరినీ మీరు దీవించి దీవెనకరంగా మార్చి కూడా వచ్చిన ప్రతి బిడ్డల చరిత్ర మీరు మార్చి వారి జీవితంలోనికి మీరు ఆహ్వానించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయం 10:30 అయింది. ఎంతైంది? ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగునగాక. మా ప్రార్థనలన్నీ ఇలాగా ఉంటాయండి. 6:30కు ప్రార్థన ప్రారంభించబడుద్ది, 9:30కి ముగించబడుద్ది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి. క్రిస్టియన్ గమనించి అందరూ ముగింపు ప్రార్థన 9:30కి రండి ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చక్కగా దేవుని యొక్క వాక్యమును అందించినటువంటి దైవజనులకు సంఘం తరపున నరసింహపాలెం, కాకులపాడు, దంటగుంటల ఆ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా మా హనుమాన్ జంక్షన్ సంఘాల తరపున ప్రత్యేకంగా మరి మా వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మార్లు మా మధ్యలోనికి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. నేను కూడా వాక్యం చెప్పమంటారా? నేను చెప్పను, మీరు చెప్పమన్నా నేను చెప్పను. రేపొద్దున మీరు వాక్యం వినాలనుకుంటే గనక కానుమూరు అక్కడికి వస్తే నేనే వాక్యం చెప్తాను. తర్వాత కాకులపాడు గ్రామం జంక్షన్లో 1వ తారీఖు, ఈరోజు 2వ తారీఖు ఇక్కడ, రేపు 3వ తారీఖు కానుమూలు బీసీ కాలనీ, అలాగే హోసన్న మందిరం రోడ్డు మధ్యలో అక్కడ జరుగుతుంది. 4వ తారీఖున మన కాకులపాడు గ్రామంలో జరగబోతా ఉంది. 5వ తారీఖున భీమవరం దగ్గర ఉండి ఇదే దైవజనులు మరి అక్కడికి రాబోతున్నారు. అక్కడ కూడా వచ్చి వాక్యం వినాలని ఆశ కలిగి ఉంటే రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మా బిడ్డలు ఈ సమయమందు చిన్న డాన్స్ నేర్చుకున్నారు. కొరియోగ్రఫీతో దేవుడిని ఆరాధిద్దాం. ఎందుకంటే మరి నాట్యము చేస్తూ దేవుడిని ఆరాధించారు. ఎవరు? దావీదు భక్తుడు. అలాగే మా బిడ్డలు కూడా మరి క్రిస్మస్ సందర్భముగా మరి యేసుక్రీస్తు బాలుడు మన కుటుంబంలో జన్మించాడని సంతోషముతో, మన పాపాలు కడిగాడనే ఉద్దేశముతో, పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడనే భావనతో మా బిడ్డలు కూడా సంతోషంగా ప్రభువు నామమును గణపరచబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి అమ్మ, అందరు పైకి రండి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా పిల్లలు చక్కగా ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ కూడా మర్చిపోయి అలా చేస్తే మీరు ఒక్కరు కూడా వాళ్ళు అభినందించట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి మహిమ వచ్చినట్లుగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా చక్కగా మా బిడ్డలు ఎంతగానో పాటలు పాడి డాన్సులతో ప్రభు నామమును మహింపొచ్చారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే క్యాండిల్ సర్వీస్ చేద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే దయచేసి అమ్మా ఆ లైవ్ స్టాండ్ కాపాడుకోకండి కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చేసి వెనకమాల నుంచి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్టేజీ దగ్గర నుంచి మీకు క్యాండిల్ వెలుగుతా వస్తుంది. ఎవరు వెనకమాల వెలిగించవద్దు, వెలిగించే వస్తాయి. దయచేసి లైట్లు ఆఫ్ చేయబడుతున్నాయి. అటు ఇటు తిరగవద్దు, ఒకరి మీద ఒకరు పడవద్దు. ఓకేనా? కొంచెం మా పిల్లలకి యవన బిడ్డలకి కొంచెం గ్యాప్ ఇవ్వండి.
ముందుగానే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి. లైట్ ఆఫ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక నినాదం చెప్పుకుంటూ ఆ ఘనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుద్దాం. అందరము మనస్ఫూర్తిగా ప్రభు నామమును స్తుతిద్దాం. భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధిద్దాం. అందరము మనస్ఫూర్తిగా ప్రభువుని గణపరుస్తూ ప్రభు నామమును స్తుతిస్తూ ఆయన ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొంచెం ఆ భక్తి కనిపించండి. అందరు చేతులు అడ్డం పెట్టండి. దయచేసి అందరు చేతులు అడ్డం పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక నినాదం చెప్దాం. అందరూ కల్వరి కొండపై వెలిగే దీపం, కల్వరి కొండపై వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం, ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. అపోస్తలులు వెలిగించిన, అపోస్తలులు వెలిగించిన సువార్తనే దీపమును, సువార్తనే దీపమును ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం. కల్వారి కొండపై వెలిగే దీపం, 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 కల్వారి వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, శతాబ్దాలుగా వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం, నేడు రేపు వెలిగే దీపం. ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం,
ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. అపోస్తులు వెలిగించిన అపోస్తులు వెలిగించిన సువార్తను దీపమును ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్యాండిల్ యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన వెలిగే జ్యోతిగా ఈ భూమి మీదకి మన కోసం దిగివచ్చాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరినీ ఎలిగించి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈ భూమి మీద దేవుడు మార్గమును సరళం చేస్తూ వచ్చాడు. అలాగే దేవుని పరిచయంలో సాగుతున్న మనము, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్న మనము అనేక మందిని ఎలిగిస్తూ, అనేక మందిని ప్రభు మార్గం వైపు, అందరు మీ ఫోన్లు టార్చ్ లైట్స్ ఆన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ క్యాండిల్స్ కూడా అలాగే ఉంచాం. మనము కూడా అలాగే అనేక మందిని ప్రభు వైపుకు ఆకర్షిస్తూ ప్రభు నామ మహిమార్థమై జీవించే వారంలో ఉన్నాం. హల్లెలూయా. చాలా మంది క్యాండిల్ సర్వీస్ గురించి అనేకమైనటువంటి విధాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ క్రీస్తును మహిమపరచుట నిమిత్తమే గాని వేరే ఉద్దేశంతో ఇదేమీ కాదు. దేవుణ్ణి మహిమపరచడానికి క్యాండిల్ యొక్క అర్థం ఏంటో, ఆ వెలుగులోని యొక్క పరమార్థం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్యాండిల్ గా కరిగిపోతూ ఆయన ఎలుగుతూ అనేక మందికి ఎలుగునిచ్చాడు. 33.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద మనందరికీ మార్గం చూపించాడు. దేవాది దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనము కూడా అనేక మందిని ఆ వెలుగు వైపు నడిపిస్తూ ఆయన రాజ్యానికి వారసులు పొందాం. దేవుని యొక్క కృప మనకు తోడుగొండి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధ
అందరము అలాగే కూర్చున్నట్లయితే కేక్ కట్ చేద్దాం. క్రిస్మస్ సందర్భముగా కేక్ కట్ చేద్దాం. పిల్లలు అందరూ పైకి రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెనక్కి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి రండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ పిల్లలు పడతారు. ప్రైజ్ లేదా కూర్చోండి. హల్లెలూయా. ఇప్పుడండి అమ్మ. అమ్మ మీరు కొంచెం వెనక్కి జరగండి. ప్రైజ్ ద లార్డ్. వెనక్కి జరగండి. అందరు పిల్లలందరూ వెనక్కి జరగండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి తనుష్ని గత 3 సంవత్సరాలు కూడా కాచి కాపాడి 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి అందరం ప్రభుకు స్తుతులు చెప్దామా? హల్లెలూయా. 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 ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. నీ ఉచితమైన కృపను బట్టి తనుష్ కుమార్ని 3 సంవత్సరాలు కాచి కాపాడి నీ కృపలో బిడ్డను భద్రపరిచి 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా నీ కృప కాపుదలని బిడ్డపై నుంచి నీ బిడ్డను దీవించి ఆస్వాదించి వర్తలు చేయండి. సెమీ క్రిస్మస్ ఆరాధన సందర్భముగా నాయన మీరు మా అందరి జీవితంలో నాయన ఉదయించాలని జన్మించాలనే ఉద్దేశంతో కేక్ కట్ చేస్తుండే కృప చూపించి సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో క్రిస్మస్ సందర్భముగా తనీష్ కుమార్ యొక్క జన్మదిన వేడుక సందర్భముగా కేక్ కట్ చేస్తుండగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 శ్రీ
ప్రైజ్ ది లార్డ్. అంటే చేద్దాం, మంచిది. ఓకేనా? ఇప్పుడు వరకు దేవుడు ఇలాగూ నడిపించిన దాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి మరి ప్రభువుని కనపరుద్దాం. దేవుడు ఇలాగ నడిపించిన దాన్ని బట్టి ఆ గరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరారా ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల దేవా, నీ పాదములకు స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి ఇలాగూ నాయన ఈ క్రిస్మస్ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇలాగూ ఈ నరసనపాలెం గ్రామంలో క్రిస్మస్ ఆరాధన మీ నామ మహిమార్థమే జరిగించిన దాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. రేపు రాత్రి ఇలాగే నాయన కాన్మోలు గ్రామంలో జరగబోతున్నటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనలు మీరు తోడుగా ఉండి మీ నామ మహిమార్థమే జరిగించండి. ప్రతి విషయంలో మీరే తోడుగుండి సహాయం చేయండి అయ్యా. ప్రతి విషయంలో మీరుండి మీ కార్యాలు జరిగించండి. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఎవరైతే వారి పనులన్నీ వదిలిపెట్టి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి వచ్చారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి, బలపరచండి, కృప చూపించండి. సమస్త మీ నా మహిమార్థమే జరిగించమని అడుగుతూ పరిశుద్ధాత్మ దేవుడా, వచ్చిన నిబిడలను దీవించి ఉన్నతమైన మేలులతో, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో, ఉన్నతమైనటువంటి దీవెనలతో నీ బిడ్డలు మీరే కప్పి కాపాడి దర్శించి బలపరిచి కృప చూపించి సహాయం చేసి మీ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరి వ్యవసాయ పని బాటల్లో మీరుండండి ప్రభువా. వారి చేతి వృత్తులను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, కుటుంబంలో సమస్యలు తొలగించండి. వివాహం కాని వారికి మంచి భాగస్వాములు మీరు సిద్ధపరిచి వారి వివాహాలు జరగడానికి కృప చూపండి. గర్భఫలాలు లేక ఎవరైతే బాధపడుతున్నారో వారి గర్భాలు తెరవండి. మీరే ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఆఖరి మాసంలో గొప్ప శుభవార్త వారి చెవులకు వినబడడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు తోడుగుని కృప చూపమని అడుగుతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు మీ శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్యలంతటికి, లోకంలో ఉన్న సర్వమానవాళికి, సకల పరిశుద్ధులకు, ఈ దినము జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి తనుష్ కుమార్కి తన జీవిత కాలమంతయు ఈ పరిచర్యలంతటికి, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, వ్యవసాయాలకు, ఉద్యోగాలకు, చేతివృత్తులకు, కష్టాజితలంతటికి సదా తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. बोलो प्रभु यीशु मसीह के, बोलो प्रभु यीशु मसीह के, बोलो प्रभु यीशु मसीह के. राजुల రాజుకే, రాజుల రాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, ప్రభుల ప్రభుకే, ప్రభుల ప్రభుకే, త్వరలో రానున్న రారాజుకే, త్వరలో రానున్న రారాజుకే, త్వరలో రానున్న రారాజుకే. बोलो प्रभु यीशु मसीह के, बोलो प्रभु यीशु मसीह के, बोलो प्रभु यीशु मसीह के. हालेलुया, हालेलुया, हालेलुया. ఆమేన్. దయచేసి ఒక విషయాన్ని గమనించండి. రేపు రాత్రికి కానుమోలు గ్రామంలో మరి హోసన్నా మందిరం రోడ్డు, మంచినీళ్ళ చెరువు దగ్గర ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. బ్రాహ్మణ్స్ రోడ్ అంటే ఆ హోసన్న మందిరం దగ్గరికి వస్తే మీకు ఖచ్చితంగా మన బ్యానర్స్ కనబడతాయి. ఆ సందులోనే ఆ కుడి చేతి వైపు రోడ్లో మరి ప్రార్థన, క్రిస్మస్ ఆరాధన జరగబోతా ఉంది. ఈ విషయాన్ని గమనించి మీరందరూ క్రిస్మస్ ఆరాధనలో మరి ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే మీ అందరికీ ప్రేమపూర్వకంగా విందు ఏర్పాటు చేశాం. దయచేసి ఎవరు ఇంటికి వెళ్ళొద్దు. మమ్మల్ని ప్రేమించి గౌరవించి దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నా. దయచేసి ఎవ్వరు ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. ఈ విషయాన్ని గమనించండి.
మమ్మల్ని గౌరవించండి. దేవుని ప్రేమ అందరం కలిసి ఆయన ప్రేమను అనుభవిద్దాం. ఓకేనా? ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రం, నీ ఉచితమైన కృపను బట్టి ప్రేమ మీద ఏర్పాటు చేయడానికి సహాయం చేసి అందరిని బట్టి వందన. బిడ్డలు తించుండగా శక్తి బలం ఆరోగ్యం దయచేసి వచ్చిన శక్తితో నీ బిడ్డలను బలపరిచి మీ పరిచయంలో వాడుకోమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి పరిచర్యలో మరి పాల్గొనవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవ్వరూ మరి హడావుడి చేయొద్దు, కంగారు పడవద్దు. దేవుని యొక్క ప్రేమను పంచుకుందాం. కొంచెం ఆలస్యమైన నిదానంగా సాగిపోదాం. ఓకేనా? ఒక్కసారి ఇలా లెగిసిపోతే మా వాళ్ళు ఈ పట్టాలు తీస్తారు. ఇక్కడే ఉండండి.